ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం చురుగ్గా కదులుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా జిల్లాల యంత్రాంగానికి ఎస్ఈసి కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాల గుర్తింపు మొదలుకొని తుది జాబితా ప్రచురణ వరకు ప్రతి దశకు స్పష్టమైన గడువులు నిర్దేశించడం ద్వారా ఎన్నికల ఏర్పాట్లో జాప్యం లేకుండా చూసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ఇప్పటికే ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేయవలసిన పోలింగ్ కేంద్రాల సంఖ్య, వాటి స్థానాలు, అనుకూలత వంటి అంశాలపై సమగ్రమైన నివేదికలు సిద్ధం చేయవలసిన బాధ్యతను వారికి ఎస్ఈసి మోపింది. ఇది ఎన్నికల ప్రక్రియలో మొదటి అత్యంత కీలకమైన అడుగుగా అధికారులు అభివర్ణిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల సందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఇప్పుడు పూర్తి స్థాయిలో మొదలవుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణ కోసం యంత్రాంగాన్ని సమగ్రంగా సిద్ధం చేస్తూ జిల్లా స్థాయి అధికారులకు అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ కేంద్రాల ప్రాథమిక సేకరణ నుంచి తుది జాబితా ప్రచురణ వరకు స్పష్టమైన కాల పట్టికను ఖరారు చేస్తూ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, సమయానికి పూర్తి చేయాలని సూచించింది. ఈ చర్యలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి నెలకొంది. ఎస్ఈసి విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల కోసం ప్రాథమికంగా కేటాయించిన పోలింగ్ స్టేషన్ల పూర్తి వివరాలను ఈ నెల 21 నాటికి క్షేత్రస్థాయి అధికారులు సిద్ధం చేయాల్సి ఉంటుంది. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ప్రతి పోలింగ్ కేంద్రం యొక్క స్థానం, సామర్థ్యం, సౌకర్యాలు, ఓటర్ల సంఖ్య వంటి అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి నివేదికలు సమర్పించాలి. ఈ ప్రక్రియలో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని ఎస్ఈసి స్పష్టం చేసింది. ఆ తర్వాత ఈ నెల 23న పోలింగ్ స్టేషన్ల ప్రాథమిక జాబితాను ప్రజా ప్రయోజనార్థం ప్రచురిస్తారు. ఈ జాబితా జిల్లా కేంద్రాలు, మండల కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, అలాగే అధికార వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఓటర్లు, రాజకీయ పార్టీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ జాబితాను పరిశీలించి పోలింగ్ స్టేషన్ల కేటాయింపు, మార్పులు, చేర్పులు లేదా ఏవైనా అసౌకర్యాలపై అభ్యంతరాలు తెలపడానికి ఈ నెల 26 వరకు గడువు కల్పించారు. ఈ అవకాశం ప్రజలు, పార్టీలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు ఉద్దేశించబడింది. అభ్యంతరాలు రాతపూర్వకంగా లేదా అధికారిక ఛానళ్ల ద్వారా సమర్పించవచ్చు. ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు, విజ్ఞప్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్లు ఈ నెల 29 నాటికి పోలింగ్ స్టేషన్ల జాబితాను సమగ్రంగా సమీక్షించి అధికారిక ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కలెక్టర్లు ప్రతి అభ్యంతరాన్ని జాగ్రత్తగా పరిశీలించి అవసరమైతే స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సవరణలు చేస్తారు. అన్ని సవరణలు పూర్తయిన తర్వాత ఈ నెల 31న రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల వారీగా తుది పోలింగ్ స్టేషన్ల జాబితాను ప్రచురించనున్నారు. ఈ తుది జాబితా ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన దశగా పరిగణిస్తారు. ఎందుకంటే దీని ఆధారంగానే ఓటింగ్ ఏర్పాట్లు, సిబ్బంది నియామకం, యంత్రాల కేటాయింపు వంటివి జరుగుతాయి. పోలింగ్ స్టేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం బలంగా కనిపిస్తున్నాయి. సరైన ప్రక్రియలో తుది ఓటరు జాబితా ప్రకటించగానే ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కావచ్చు. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో 2026 జనవరి 1ను అర్హత తేదీగా తీసుకుని తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా రూపొందించిన షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ కార్పొరేషన్లో వార్డుల వారీగా జాబితాలను సెప్టెంబర్ 3, 2026న అధికారికంగా ప్రచురించనున్నారు. మేయర్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేయడంతో పాటు రాబోయే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఈ జాబితాలే ప్రామాణికంగా ఉంటాయి. ఇది పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలకు స్పష్టమైన మార్గదర్శకం అందిస్తుంది. ఎస్ఈసి ఆదేశాలకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ, జిల్లా యంత్రాంగాలు అంతర్గత ఏర్పాట్లను ముమ్మరం చేశాయి. ఓటర్ల జాబితా సిద్ధం చేయడం, రిజర్వేషన్ల ఖరారు, ఓటింగ్ యంత్రాలు లేదా బ్యాలెట్ బాక్సుల తనిఖీ, సిబ్బంది నియామకం వంటి పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటై రోజువారీ పురోగతిని సమీక్షిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల అభిప్రాయాలను అంచనా వేస్తున్నారు. స్థానిక సమస్యలు, అభివృద్ధి పనులు, నీటి సరఫరా, రోడ్లు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై చర్చలు మొదలయ్యాయి.
స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటాయి. గ్రామ పంచాయతీల ప్రజలకు అత్యంత సమీపంగా ఉన్న పాలన వ్యవస్థ, వీటి ద్వారా గ్రామాల అభివృద్ధి, ప్రాథమిక సేవలు, సామాజిక న్యాయం వంటివి నిర్ణయిస్తారు. మున్సిపల్ ఎన్నికలు పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, రవాణా, గృహ నిర్మాణం వంటి అంశాలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ఈ ఎన్నికలు కేవలం అధికారం కోసం కాకుండా ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన ప్రక్రియగా పరిగణిస్తారు. ఎస్ఈసి ఈసారి పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తుంది. పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, సమీక్ష వంటి దశలను స్పష్టంగా నిర్వహించడం ద్వారా ఏవైనా వివాదాలను ముందుగానే నివారించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల స్థానం, దూరం వంటి అంశాలపై ఫిర్యాదులు వచ్చేవి. ఈసారి ప్రజలకు సమయం ఇవ్వడం ద్వారా అటువంటి సమస్యలను తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. అలాగే ఓటర్ల జాబితా ఖచ్చితత్వం, రిజర్వేషన్ల సరైన అమలు కూడా కీలకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఖరారు కావాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయి సర్వేలు మొదలుపెట్టారు. కొన్ని జిల్లాల్లో పాత పోలింగ్ కేంద్రాలు సరిపోకపోతే కొత్తవి గుర్తించడం, స్కూల్ భవనాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి ప్రదేశాలను ఉపయోగించడం వంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వికలాంగులు, వృద్ధులు, మహిళలకు అనుకూలమైన సౌకర్యాలు అందించాలని కూడా ఆదేశాలు ఉన్నాయి. ఓటింగ్ యంత్రాలు, బ్యాలెట్ బాక్సుల తనిఖీ కూడా ప్రారంభమైంది. సిబ్బంది శిక్షణ కార్యక్రమాలు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు ఈ పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నాయి. ప్రభుత్వ పక్షం, ప్రతిపక్షాలు రెండూ తమ వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. గ్రామ స్థాయిలో అభ్యర్థుల ఎంపిక, కూటములు, స్థానిక నాయకుల పాత్ర వంటి అంశాలపై చర్చలు మొదలయ్యాయి. ప్రజలు కూడా ఈ ఎన్నికలను తమ సమస్యల పరిష్కారానికి అవకాశంగా చూస్తున్నారు. నీటి సమస్య, రోడ్ల నాణ్యత, విద్యా సౌకర్యాలు, ఆరోగ్య కేంద్రాలు వంటి అంశాలపై అభ్యర్థులు హామీలు ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఎస్ఈసి చర్యలతో పంచాయతీ పోరు త్వరలోనే క్షేత్రస్థాయికి రానుండడం ఖాయం. ఆగస్టు చివరి నాటికి పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రచురణ పూర్తయితే సెప్టెంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డు జాబితాలు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఖచ్చితమైన తేదీలు ఇంకా ప్రకటించలేదు. అన్ని ఏర్పాట్లు సజావుగా జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిష్పాక్షికంగా జరగడం ఖాయం. ఈ ఎన్నికలు కేవలం అధికార మార్పిడి కాదు, ఇది ప్రజాస్వామ్య మూలాలను బలోపేతం చేసే ప్రక్రియ. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు నేరుగా తమ ప్రతినిధులను ఎన్నుకుని స్థానిక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం. ఎస్ఈసి ఇచ్చిన కఠిన షెడ్యూల్, పారదర్శక ప్రక్రియ ద్వారా ఈ ఎన్నికలు నమ్మకమైనవిగా జరగాలని అందరూ ఆశిస్తున్నారు. జిల్లా అధికారులు, పంచాయతీరాజ్ యంత్రాంగం, రాజకీయ పార్టీలు, ప్రజలు అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన సమయం ఇదే. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఇప్పుడు నిజంగా మొదలైంది.